ప్రైజ్ లాట్. నేను 2 years నుంచి సఫర్ అవుతున్న జాబ్ లేక. అయితే నేను 58th రోజు అటెండ్ అయ్యాను. అటెండ్ అయిన తర్వాత డాడీ మాట్లాడాడు, మీకు జాబ్స్ వస్తాయి అని చెప్పాడు, మీ ఫ్యూచర్లో కూడా సెటిల్ అయిపోతున్నాడు అన్నాడు. నాకు వెంటనే జాబ్ వచ్చింది, 40,000 శాలరీ వచ్చింది. దేవునికి నామానికి స్తోత్రములు. గట్టిగా చప్పట్లు కొడదాం. 58th డే ఎక్కడికి వచ్చాము? బెల్లంపల్లికి ఈ సహోదరి 50వ దినం వచ్చింది. అక్కడ ప్రార్థనలో ఏకీభవించావు. 2 years నుంచి సఫర్ అవుతున్నాను. 2 years నుంచి లేదు జాబ్ లేదు. అప్పటి నుంచి ప్రార్థనలో లైవ్ లో ఏకీభవిస్తుంది. 50వ దినం అక్కడికి వచ్చి ఒక్కరోజు ఏకీభవించింది. అద్భుత రీతిలో తనకి డాడీ మాట్లాడాడు, ఆ రోజు మీకు జాబ్స్ వస్తాయి, మీరేం వరి అవ్వద్దు అని చెప్పేసి డాడీ ఆ రోజు మాట్లాడాడు. నేను అదే నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాను. నాకు వెంటనే వెళ్ళిన రోజు వచ్చింది, వెంటనే జాబ్ 40,000 శాలరీ వచ్చింది. నా దేవుణ్ణి, కానీ నాకు 40,000 శాలరీ ఇచ్చాడు. దేవునికి నమ్మక స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు తేజస్వి. మేము మూలాల నుండి వచ్చాము. దేవునికి వందనాలు, మమ్మీకి డాడీకి వందనాలు. మా మామగారి మరణ పడక నుండి లేవనెత్తబడ్డాడు. తనకి ఆగస్టులో బ్లడ్ వామిటింగ్స్ బాగా అయినాయి. డ్రెస్ మొత్తం నిండిపోయింది. మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాము. అక్కడ అత్తమ్మ మామ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ హన్మకొండకు తీసుకెళ్ళాము. హన్మకొండకు తీసుకెళ్తే ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కు రాశారు. హైదరాబాద్లో ఇప్పుడు బాగా అయిండు. ప్రేరైల్ ద్వారా మరణ పడక నుండి లేవనెత్తబడ్డాడు. అలాగే మా ఆయన పెయింట్ వర్క్ చేస్తాడు. మా ఆయన పేరు రంజిత్ కుమారు. పెయింట్ వేస్తుండగా స్టాండ్ మించల్ కింద పడిపోయాడు. నడుముకు చాలా దెబ్బ తాకింది. 1 month ఇంట్లోనే ఉన్నాడు. మా చేతిలో అసలు ఒక్క రూపాయి కూడా లేడు. మా మామ బాలేడు, మా ఆయన బాలేడు, అలాగే బాబు కూడా అసలు డబ్బులు లేవు మా దగ్గర. దేవుని కృప ద్వారా మా ఆయన, మా మామగారు, మా బాబు కూడా మంచిగా అయిండు. దేవుడు నా సాక్ష్యం దీవించును కాక. గట్టిగా చెప్పలు కూడా. ఎక్కడికి వచ్చి ప్రార్థన ఆయిల్ తీసుకెళ్ళాము? ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాం? మేము 3 years అవుతుంది సిస్టర్ ఇక్కడికి రాబట్టి. బాబుకి వర్షంలో మా మామగారిని చూసేవారికి వెళ్తే ఇక్కడ స్టార్ట్ అయితే జనగం వెళ్ళేదాకా ఫుల్ వర్షం, కానీ తప్పనిసరిగా వెళ్ళినాం. అక్కడ అసలు బస్సు సౌకర్యం కూడా లేదు. ఇక్కడికి వస్తూ ఉంటారు. పీజీ కాలేజ్ నుంచి ఇక్కడనే వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ప్రార్థన ఆయిల్ అప్లై చేశారు మీ మామగారికి, మా ఆయనకు, బాబుకి కూడా. సిస్టర్ ముగ్గురు వెంటనే స్వస్థత పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. నా పేరు పౌల్ రాజ్. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. 4 years బ్యాక్ నేను గుడ్ ఫ్రైడే రోజు టీవీలో చూసి చర్చికి వచ్చాను, పీజీ కాలేజ్. అక్కడ మార్నింగ్ అటెండ్ అయ్యాను. మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. అయితే మధ్యాహ్నం వెళ్ళి మందు తాగాను. మళ్ళీ నేను తాగేసి ఈస్టర్ రోజు వచ్చాను. నేను ఈవినింగ్ సండే ఆ రోజు వచ్చాను. ఆయిల్ ల్యాండింగ్ ఉంది ఆ రోజు నైట్. వచ్చి ప్రేయర్లో ఏకీభవించాను. ఆయిల్ ల్యాండింగ్తో ప్రేయర్ చేశారు రాయ్ గారు. గేటు కూడా దాటలేదు నేను. నా తల్లో ఉంచి ఏదో మొత్తానికి మంటలు, అసలు ఎలా అంటే వేడి బాగా నెత్తి మీద నిప్పు పోసినట్టే అనమాట. అలా అయిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అసలు మందు, సిగరెట్ ఎలాంటిది కూడా ముట్టలేదు నేను. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఎన్ని ఇయర్స్ నుంచి? 4 years బ్యాక్. ఇది కాదు బ్రదర్, ఎన్ని సంవత్సరాల నుంచి త్రాగుడికి? నేను ఒక 20 years నుంచి తాగుతాను. 20 years నుంచి త్రాగే ఈ సహోదరుడు ఒక్కసారి పీజీ కాలేజ్కి వచ్చాడు. ఈస్టర్ రోజు వచ్చారు. ఈస్టర్ రోజే వచ్చాను. లైవ్ చూసి, టీవీలో లైవ్ చూసి వచ్చాను నేను వాస్తవంగా. అయితే నేను మొన్న లాక్డౌన్లో కూడా ఒక యాక్సిడెంట్ నుంచి నన్ను తప్పించాడు దేవుడు. అసలు ఎవరు లేరు రోడ్డు మీద. బైక్ వెళ్తున్నాను నేను, ఆటోమేటిక్గా ఆటో వాడు వచ్చేసి గుద్దేశాడు నన్ను. కింద పడిపోయాను. ఎవరు లేరు అక్కడ అసలు. తర్వాత పోలీస్ వాళ్ళే వచ్చి నన్ను లేపి బాగా దెబ్బలు తగిలాయి. దేవుడు కూడా నన్ను కాపాడాడు ఆ యాక్సిడెంట్ నుంచి. అలానే మా ఆవిడకి కరోనా వచ్చింది. కరోనా నుంచి కూడా దేవుడు స్వస్థతనిచ్చాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అన్ని మేలులు త్రాగుడు నుంచి విడిపించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ లార్డ్ మమ్మీ డాడీ అందరికీ ప్రైజ్ లార్డ్. యాక్చువల్లీ నాకు 2 years నుంచి అస్తమా కైండ్ ఉండే. ఈవినింగ్ 6 అవ్వగానే ఒకటే తుమ్ములు, నోస్లోంచి వాటర్, ఐస్లోంచి వాటర్, ఎవరిని లైట్స్ కూడా చూడకుండా హెడేక్ నాకు బాగా. అయితే నేను లాస్ట్ సండే మమ్మీతో ఏకీభవించాను ఇక్కడ ప్రేయర్లో. ఎవరికైతే బాగాలేదో లించోమన్నారు, నేను లించున్నాను. యాక్చువల్లీ అప్పటి నుంచి ఇప్పటివరకు నేను డైలీ 6 tablets, మార్నింగ్ 3 tablets, ఈవినింగ్ 3 tablets వాడతాను. లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా యూజ్ చేయలేదు. డాక్టర్ నన్ను కంటిన్యూగా మెడిసిన్స్ యూజ్ చేయమన్నారు. ఇంకా అదే విధంగా లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ ఎంటైర్కి కరోనా వచ్చింది. నాకు, నా భర్తకి, నా పిల్లలకి, నా ఆడపడుచుకి అందరికి కరోనా వచ్చింది.
మేము లైవ్లో కూడా ఏకీభించాను. దేవుడి కృప వల్ల అందరం బ్రతికి బయటపడ్డాము. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాము. ఆస్తమా ఎన్ని ఇయర్స్ నుంచి సిస్టర్? ఆల్మోస్ట్ 2 years నుంచి. 2 years నుంచి సహోదరి ఆస్తమాతో బాధపడుతుండగా లాస్ట్ వీక్ ఇక్కడ లాస్ట్ వీక్ మమ్మీ ఇక్కడ నించోమని చెప్పారు. ఆరాధనలో నిల్చుంది. సహోదరిని దేవుడు తాకాడు. ఇక్కడ ఏసే తాకాడు. డాక్టర్స్ అన్నారు నువ్వు మెడిసిన్ స్టాప్ చేయొద్దు, నీకు ఈ క్లైమేట్ పడదు, ఇంకా నువ్వు కిచెన్లో కూడా వెళ్ళడానికి వీలు ఉండదు అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మెడిసిన్ తీసుకోలేదు. ఒక్క మెడిసిన్ కూడా ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ సహోదరి పట్ల దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. దేవుడు ఈ భూమి మీద కదలాలి అంటే దేవునికి ఒక మానవుడు కావాలి. ఒక మనిషి లేకపోతే దేవుడు కదలలేడు. జల ప్రళయానికి ముందు నోవాహును దేవుడు ఎన్నుకున్నాడు. నోవాహు కాలం అయిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాం ద్వారా తన ప్రాజెక్ట్ వర్క్ అంతా కూడా కంటిన్యూ చేసినాడు. అబ్రహాం వెళ్ళిపోయినాడు, ఇస్సాకు వెళ్ళిపోయినాడు, యాకోబు వెళ్ళిపోయిన తర్వాత మరలా మోషేని ఎన్నుకొని తన ప్రాజెక్ట్ వర్క్ని స్టార్ట్ చేసినాడు. మోషే అయిపోయిన తర్వాత యెహోషువ అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు. ఈ విధంగా తన ప్రాజెక్ట్ వర్క్ తాను స్వయంగా చేసుకోగలుగుతాడు, కానీ తనకు సహకరించే ఒక వ్యక్తి ఈ భూమి మీద లేనంత కాలము ఆయన చెయ్యలేడు. ఆమెన్. అందుకనే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1-4 చదువుదాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఓకే. ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా? ఈ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలుగుతాయా నరపుత్రుడా అని దేవుడు యెహెజ్కేలుని అడుగుతున్నాడు. అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. ఓకే. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. అక్కడ లోయలో ఎముకలన్నీ కూడా అస్థిపంజరాలు, స్కెలిటన్స్ అంతా కూడా నిండిపోయి ఉన్నాయి. దేవుడు ఏం చేస్తున్నాడంటే యెహెజ్కేలుని లోయలోకి తీసుకొని వెళ్తున్నాడు. తీసుకొని వెళ్ళి దేవుడు చెయ్యాలనుకుంటే ఇదే యెహోవా వాక్కు, ఈ అస్థిపంజరాలన్నీ కూడా బ్రతుకునుగాక అంటే అవి బ్రతుకుతాయి. నేను అస్థిపంజరాలతో నేను మాట్లాడుతున్నాను, జీవం పొందుకోండి, బ్రతకండి అని దేవుడు అంటే ఆ అస్థిపంజరాలు ఆ ఎముకలు కలుసుకొని జీవం పొందుకొని సైన్యముగా మారిపోగలుగుతాయి. కానీ దేవుడు ఆ పని చేయటం లేదు. కానీ ఎవరి ద్వారా చేస్తున్నాడంటే హస్సచ్చాల ధ్యాన మహాందువాల తనకి ఒక ప్రవక్త కావాలా? చప్పట్లు కొట్టాలంతా. దేవుడు ఒక ప్రవక్తని ఎన్నుకొని ప్రవక్త ద్వారా ప్రాపర్ ఛానల్ ఆ ఎండిపోయిన ఎముకలకి జీవాన్ని ఇచ్చినాడు. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నిన్ను నన్ను కొన్ని పద్ధతులను పాటించమంటాడు. కానీ ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలి అంటే దేవుడు నీకు తనకి మధ్యలో ఒక ప్రవక్తను, ఒక దైవజనుణ్ణి ఉంచుతాడు. చేతుల పైకెత్తి చప్పట్లు కొట్టాలా. ఖచ్చితంగా గాడ్ విల్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడు. యు విల్ బి ఆల్వేస్ ఇన్ ద డ్రైవర్ సీట్. కానీ నీకు దేవునికి మధ్యలో ఒక మధ్యవర్తి లేనంత కాలం దేవుడు నిన్ను దీవించాడు. యెహెజ్కేలు, నేను తలంచుకుంటే ఎండిపోయిన ఎముకలకి జీవాన్ని ఇవ్వగలుగుతాను. నో, కానీ నాకు నువ్వు కావాలా, నాకు నీ సహాయం కావాలా. త్రూ ప్రాపర్ ఛానల్ ఆ ఎండిపోయిన ఎముకలకి నేను జీవాన్ని ఇస్తా. ఈ ఎండిపోయిన ఎముకలకి నేను ఏ వాగ్దానం అయితే చేసినానో
ఆ వాగ్దానాన్ని నెరవేరటానికి డైరెక్ట్గా నేను నెరవేర్చా త్రూ ప్రాపర్ ఛానల్. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఈరోజు అందరు కూడా 2022లో మీ మైండ్ని ఫీడ్ చేసుకోండి, ట్యూన్ చేసుకోండి. నీ బ్యాంకులో డబ్బు ఉంటుంది, అది అట్లనే ఉంటుంది. నీకు జ్ఞానం ఉంటుంది, అది అట్లనే ఆగిపోతుంది. నువ్వు మంచి మంచి చదువులు చదువుకుంటావు, అది స్టాగ్నెంట్ వాటర్గా నిలిచిపోతుంది. కానీ నీకు దేవునికి మధ్యలో నీ జ్ఞానమైనా, నీ డబ్బైనా, నీ తలాంతులైనా, నీ బలమైనా ఎవ్రీథింగ్ యాక్టివేట్ కావాలంటే దేవునికి నీకు మధ్యలో ఒక ప్రవక్త ఉండాలా. హల్లెలూయా. అందుకనే ఈ భూమి మీద మీరు ఏమి సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా దేవుణ్ణి సంపాదించుకోండి ఫస్ట్. రెండోదిగా దేవునికి మీకు మధ్యలో ఒక మధ్యవర్తి అయిన ఒక ప్రవక్తని సంపాదించుకోండి. మూడవదిగా ఒక మంచి దైవ సంబంధమైన సహవాసాన్ని సంపాదించుకోండి. ఇవి 3 ఉన్నాయంటే ఇది చాలు. మీరు ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం మీకు ప్రొటెక్షన్. ఆ ఎండిపోయిన ఎముకలకి బ్రతికించాలి, ఒక సైన్యంగా చేయాలి. దేవుని యొక్క ప్రవచన వాక్కు అది, దేవుని యొక్క వాగ్దానం అది. కానీ ఆ ఎండిపోయిన ఎముకలకి జీవము కలగాలంటే ఎహెచ్కేల్ దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఎహెచ్కేలో నీవు వెళ్ళి ఆ ఎండిపోయిన ఎముకలకి ప్రవచించు అంతే. హల్లెలూయా. ఎప్పుడైతే ఎండిపోయిన ఎముకలకి ఎహెచ్కేల్ వెళ్ళి ప్రవచించినాడో ఆ ఎండిపోయిన ఎముకలన్నీ కూడా కలుసుకొని ఒక సైన్యంగా మారిపోయింది. ఆమేన్. చాలామందికి ఉన్న చెడ్డ అలవాటు ఏంటిదంటే దేవునికి వారికి మధ్యలో ఒక దైవజనుడిని కానీ ఒక ప్రవక్తను కానీ వారు ఎన్నుకోరు. వారు ఆ ప్రవక్త దైవజనుని యొక్క అండర్లో వెళ్ళరు. మాకు అన్నీ కూడా తెలుసు, మేము ఏదైనా సాధించగలుగుతాం అని అనేక చర్చిలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి దేవునికి మధ్యలో ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్షియల్ ప్రవక్త ఉండడు, దైవజనుడు ఉండడు. అందుకనే సంవత్సరాల తరబడి వారి జీవితాలలో జరగవలసిన కార్యాలు జరగవు. కానీ దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు. త్రూ ప్రాపర్ ఛానల్ మధ్యలో ఒక ప్రవక్త ఉండాలా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువే, మనం యేసుక్రీస్తు ప్రభు కంటే గొప్పలమా చెప్పండి? నా యేసుక్రీస్తు ప్రభు జీవితంలోనే చూస్తే తాను దేవుడై ఉండి మనుష్య కుమారునిగా పుట్టి తాను పుట్టినప్పటి నుంచి 30 సంవత్సరాల దాకా ఆకాశము మూయబడ్డది. ఆమేన్. దేవుని యొక్క వాక్కు మూయబడ్డది. తాను పుట్టినప్పటి నుంచి 30 years దాకా ఆ ద్వారాలు మూయబడ్డాయి. కానీ ఆ ద్వారాలు తెరవబడి ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే వాక్కు ఎప్పుడు ప్రత్యక్షమైందంటే యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళినప్పుడు. చప్పట్లు కొట్టాలంతా. బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళేదాకా కూడా ఆ ద్వారాలు క్లోజ్ అయిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభువుకే ఒక మధ్యవర్తి కావాలని వెళ్ళినాడు యోహాను దగ్గరికి. ఎప్పుడైతే యోహానును అప్రోచ్ అయినాడో అప్పుడు పరలోకము తెరవబడ్డది. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సహోదరి సహోదరుడా, ఒక గొర్రెకి కాపరి అవసరము. ఆమేన్. మేకలైనా, ఒంటెలైనా, లేకపోతే గేదెలైనా, సంథింగ్ ఆర్ ది అదర్, అవి సర్వైవ్ కాగలుగుతాయి. కానీ గొర్రె కాపరి లేకపోతే ఉండలేదు అంతే. నిజమైన కాపరి గొర్రె లేకపోతే ఉండలేడు. ఆ గొర్రెకి కాపరికి ఆ బంధం, కాపరికి గొర్రెకి ఆ బంధం. దేవుడు కూడా గొర్రెని త్రూ ప్రాపర్ ఛానల్ కాపరి ద్వారా బ్లెస్ చేస్తాడు. ఈరోజు నీ అనుభవం ఏ విధంగా ఉన్నదో, కానీ 2021లో ఒకటి ప్రార్థన చేసుకో, ప్రభువా నీకు నాకు మధ్యలో ఒక ప్రవక్త కావాలి నాకు. ఆమేన్. నాకు ఒక ప్రవక్త
కావాలి. చూడండి, సౌలు, రాజైన సౌలు భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన ఇశ్రాయేలీయులకి రాజు. చప్పట్లు కొట్టండి అంతా. ఎప్పుడు? భూమి పునాదులు వేయబడక మునిపే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం ప్రకారం చూస్తే, భూమి పునాదులు వేయబడక మునిపే రాజు అయిన సౌలు ఇశ్రాయేలీయులకి రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. దట్స్ ఆల్. ఎస్ అండ్ ఆమేన్. కానీ తాను రాజుగా ఎవరి ద్వారా పట్టాభిషేకం చేయబడ్డాడంటే సమూయేలు ద్వారా. సమూయేలు హస్త నిక్షేపణ పడ్డ తర్వాత ఒక బ్రేక్ త్రూ జరిగింది. అవుట్. సౌలు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. దావీదు జీవితంలో కూడా భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన యూదా జనాంగానికి రాజు, ఇశ్రాయేలులకి రాజు. కానీ బ్లాక్ చేసి 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 ఎప్పుడైతే డేవిడ్ శామ్యూయల్ని కలిసినాడో ఆ వాగ్దానం దావీదు పట్ల నెరవేరింది. చప్పట్లు కొట్టండి అంతా. శామ్యూయల్ని కలవనంత కాలం సౌలు ఒక సాధారణమైన వ్యక్తిగా ఉన్నాడు. సమూయేలుని ప్రవక్తను కలవనంత కాలం దావీదు గొర్రెల కాపరిగానే ఉన్నాడు. రబ్బ సత్తాలాదియానా. కానీ గొర్రెల కాపరి రాజుగా కావటానికి మధ్యలో ప్రవక్త. గార్దులు తప్పిపోతే వెతకటానికి వెళ్ళిన సాధారణమైన సౌలు రాజుగా పట్టాభిషేకం చేయడానికి మధ్యలో ఒక ప్రవక్త. హిస్ నేమ్ ఇస్ శామ్యూయల్. I prophesize to somebody in the mighty name of Jesus. గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను దేవుడి 2022లో రాజుగా చేయాలనుకుంటున్నాడు. సాధారణమైన వ్యక్తిగా ఉన్న నిన్ను ఈ 2022లో అసాధారణమైన వ్యక్తిగా మార్చాలనుకుంటున్నాడు. పల్లెటూరులో, కుగ్రామంలో, పేదరికంలో, చదువులేని స్థితిలో, వెలివేయబడిన స్థితిలో నీ జీవితం 2020 గడిచిపోయిందేమో కానీ ఈ 2022లో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ పిల్లల భవిష్యత్తుని తలను పైకెత్తబోతున్నాడు. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలంతా. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? శామ్యూయల్. యు నీడ్ శామ్యూయల్. ప్రవక్త. యెహెజ్కేలు కావాలి దేవునికి. దావీదు శామ్యూయల్ని కలవకపోతే గొర్రెల కాపరే. పౌలు కూడా చూస్తే దమస్కులో పట్టబడ్డ తర్వాత తనకి అననీయా దగ్గరికి వెళ్ళిన తర్వాత అననీయా ద్వారా దేవుడు మాట్లాడినాడు. పౌలు ఆయన మార్చబడి గొప్ప సేవకుడిగా ముందుకు సాగిపోయినాడు. ఈ విధంగా ఎవరిని చూసినా కానీ వారికి మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఇశ్రాయేలీయులని ఫిలిష్తీయులు భయంకరంగా బాధపరుస్తూ ఉండేవారు. ఎక్కడ ఫిలిష్తీయులు లేచినా, ఎక్కడ ఇశ్రాయేలీయులు లేచినా వారిని అనుస్తూ నిద్ర లేకుండా పక్కలో బల్లెములాగాను, కండ్లల్లో ముండ్లుగాను ఉండిపోయినారు ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులు. ఎక్కడికి వెళ్ళినా తరిమి కొడుతూ ఉండేవారు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులని. కానీ ఒకానొక సమయం వచ్చింది, శామ్యూయల్ నిలబడ్డాడు, ప్రొఫెట్. ఎప్పుడైతే ఉపవాసంలో ఉండి సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయుల పక్షంలో నిలబడ్డాడో, నాటి నుంచి ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో రాకుండా దేవుని చేత అనపబడ్డారు. ఆమేన్. సమూయేలు బ్రతికి ఉన్నంత కాలం ఫిలిష్తీయులు దేవుని చేత అనపబడ్డారు. ఈరోజు నీకు డబ్బు ఉండొచ్చు బిడ్డ, నీకు జ్ఞానం ఉండొచ్చు, నీకు పలుకుబడి ఉండొచ్చు, ఒకవేళ నువ్వు ఉన్నతమైన టాప్ లెవెల్లో ఉండొచ్చు నువ్వు. కానీ ఫైనల్గా ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకి అన్నట్టు నీకు ఒక మధ్యవర్తి ప్రవక్త కావాలా? ఈ వాగ్దానం ఏదైతే దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినాడో ఆ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. అది ఎవరి ద్వారా అంటే ఒక ప్రవక్త ద్వారా. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రవక్త కావాలా దేవునికి. ఆ ప్రవక్త అండర్లో నువ్వు ఉంటే ఇదే వాగ్దానం కాదు, నీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. ప్రవక్త లేకపోతే నువ్వు దావీదులాగా గొర్రెల కాపరిలాగానే ఉండిపోతావు. నీకు మధ్యలో ప్రవక్త లేకపోతే
నీవు సాధారణమైన సౌలులాగానే ఉండిపోతావు. నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ వ్యాపారం, నీ ఉద్యోగం, నీ ఆర్థిక స్థితి, మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా, ఇమోషనల్గా నువ్వు టాప్ లెవెల్లోకి వెళ్ళాలంటే యూ నీడ్ ఎ ప్రాఫిట్ బిట్వీన్ యూ అండ్ ఫాదర్. నీకు తండ్రికి మధ్యలో ఒక ప్రవక్త ఉండాలా. అందుకని చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. ఓకే, అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. ఇదే ప్రాబ్లం ఈ దినాలలో. అన్నీ ఉన్నాయి కానీ ఇది లేదు. మహాపరాక్రమశాలి కానీ కుష్ఠ వ్యాధి పరిపాలిస్తున్నది. ఆ కుష్ఠ వ్యాధి ద్వారా సమాజంలోకి వెళ్ళలేకపోతున్నాడు, బయటికి వెళ్ళలేకపోతున్నాడు. ఒక గిల్టీ ఫీలింగ్తో తన జీవితం అంతా గడిచిపోతున్నది. అప్పుడు ఇశ్రాయేలుల దేశం నుంచి ఒక చిన్నదాన్ని బానిసగా తీసుకొని వచ్చినారు. ఆ చిన్నది ఏమంటున్నదంటే నయమాన్తోని, అయ్యా ఒక ప్రవక్త ఉన్నాడు. చప్పట్లు కొట్టాలంతా. ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళొచ్చు కదా అన్నదంతే. చదువుదాం 11-14 వచనాలు. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, ఒక ప్రవక్త ఉన్నాడు, నువ్వు కానీ ఆ ప్రవక్తను కలిసినావంటే నీ కుష్ఠ వ్యాధి అంతా కూడా తొలగిపోతుందయ్యా. ఒక ప్రవక్త ఉన్నాడు, వెళ్ళొచ్చు కదా అన్నది చిన్నది. చూడండి, మంచి డిజర్నింగ్ స్పిరిట్ అంటే మంచి వివేచన, ఆలోచన. చిన్నది చెప్పింది కదా, దీని మాటలు ఏం వినాలి అనుకోలే. ఇక్కడ బాగానే ఉన్నాడు, వెళ్ళినాడు, ఎలీషా దగ్గర నిలబడ్డాడు. ఎలీషాకి ఇన్ఫర్మేషన్ పంపించినాడు. ఏమని పంపించినాడంటే, సిరియా సైన్యాధిపతి వచ్చినాడు, హిజ్ నేమ్ ఇస్ నయమాన్. ఆయన కుష్ఠ వ్యాధితో బాధపడుతున్నాడు. నీవు వచ్చి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి నువ్వు పంపాలి, ఆయనకి స్వస్థత జరగాలి. సిరియా రాజు ఒక ప్రత్యేకమైన రికమెండేషన్తో నీ దగ్గరికి పంపించినాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా, ఎంత బిజీలో ఉన్నా త్వరగా బయటకు వచ్చి ఆ నయమాన్ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి నువ్వు పంపాలి అనేసి అన్నప్పుడు ఎలీషా ఏం చేస్తున్నాడంటే, ఆయనను వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగాలు. ఆమెన్. 7 మార్లు మునగమని మరలా రిప్లై ఇచ్చినాడు. కానీ ఈ నయమానికి ఆ మాట నచ్చలేదు. ఎందుకంటే బయలు ప్రవక్తలకున్న, బయలు దేవతలకు, బయలు ప్రవక్తలకున్న అనుభవం ఏంటిదంటే, వారు ఇది చేసి ఇది చేసి ఏదో రకంగా ఏదో చేయాలి దైవ కార్యం జరగటానికని వారు చేస్తారు. ఆ విధంగా వాళ్ళు చేసినట్టు ఈ ప్రవక్త వచ్చి నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి నాకు స్వస్థత ఇస్తాడేమో అనుకుంటే నువ్వు వెళ్ళిపోయి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అనేసి అంటున్నాడు. మా దేశంలో మంచి నదులు లేవని మునగమంటున్నాడు అని కోపంతో వెళ్ళిపోతున్నాడు ఈ నయమాన్. ప్రార్థన. తండ్రి స్తోత్రం, అద్భుతమైన రీతిలో ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రవచన వాక్కును సార్వత్రిక సంఘానికి అందించి నీ వాగ్దానమును నీ వాక్కు ద్వారా, ప్రవక్త నోటి నుంచి వచ్చిన ఈ వాక్కు ద్వారా ప్రతి వారి జీవితాలలో మీరు నెరవేర్చినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగినాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పంట పొలములను ఇవ్వబోతున్నాను, నేను మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను. వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగిన దేవుడను, ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని కానానుకు చేర్చడానికి
మిమ్మల్ని పస్తులుగా పెట్టడానికి, శాపగ్రస్తులుగా ఉండటానికి, మరలా బానిసలుగా ఉండటానికి కాదు, కానీ మిమ్మల్ని రాజులుగా చేయటానికే. మనిషి దేవునితో గడిపినప్పుడు, దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు ఆ గ్లోరీ దిగుతుంది అంతే. ఆ మహిమ కమ్ముకుంటది. ఆ మహిమ ఎక్కడికి వెళ్తుందో అక్కడ విడుదల జరగబోతున్నవి, అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ పక్కనే అద్భుతమైనటువంటి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు శక్తి కలిగినటువంటి వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు 50 దినాల తర్వాత. మరి బలమైనటువంటి ఆరాధన చేస్తున్నాం. అనేక మంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రార్థనలు ఎదుగుతున్నారు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 7 నుంచి 9. అనేక మంది గ్రౌండ్లోకి వచ్చి దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. వారి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఎంతమంది యొక్క మాటలు వింటున్నారో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారైతే కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రండి. ఆదివారం ఆరాధనలో పాల్గొనండి. దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. దేవుడు నిజంగా ఈరోజు సూటిగా నాతో మాట్లాడినారు. ప్రభు ప్రత్యక్షతలు నేను చాలా పొందుకున్నాను. మమ్మీ డాడీ వాక్యం వల్ల మేము చాలా మారు మనసు పొంది దేవులో చాలా ఎదగబడుతున్నాము. ఇక్కడికి రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. హైదరాబాద్ హైత్ నగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్కి వచ్చాం మేము. ఇక్కడ మరి ప్రవీణ్ బ్రదర్ కానీ సిస్టర్ షారున్ గారు కానీ చాలా చక్కగా మరి కడవరి వర్షపు అభిషేకము ఇక్కడ రిలీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. మేము మా ఫ్యామిలీ మొత్తము అభిషేకం మేము రిసీవ్ చేసుకునే వెళ్తున్నాము. సో వీ హ్యావ్ రిసీవ్డ్ దట్ ప్రామిస్ అండ్ ప్లీజ్ come to this promised land which is there in Hayat Nagar and be blessed. Thank you. ఈ వాక్యం విన్న తర్వాత చాలా బ్లెస్ అయ్యాను నేను. ఈరోజు ఇంత క్లియర్గా ప్రేమించడము, క్షమించడము, శత్రువులను ఎలా ప్రేమించాలి, క్షమించాలనేటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా వండర్ఫుల్గా అనిపించింది. వీఆర్ సో బ్లెస్డ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి హియర్. ఎప్పుడైతే దైవజనుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అయితే నాకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని క్లియర్గా నేను తెలుసుకున్నానండి. చాలా బ్లెస్ అయ్యాము. నేను యూత్కి ఒకటే ఒక మాట చెప్పాలని అనుకుంటుంది ఏంది అని అంటే, ఎక్కడ అభిషేకం ఉంటుందో అక్కడ సమస్తమైన కాడులు విరగబడతాయి. కాబట్టి ఆ అభిషేకం ద్వారానే మా మీద ఉన్న కాడులన్నీ విరిగిపోయాయి. అండ్ మేము ప్రౌడ్గా చెప్తున్నాము, కేవలం ఈ దేవుడి ద్వారా మాత్రమే మేము విడుదల పొందాం. కాబట్టి మీరు కూడా రండి, వచ్చి ఆ విడుదలను మీరు చూడండి.